కష్టపడ్డాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. దేవునికి స్తోత్రం. తన్ను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనను యాచనలో సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆ శ్రమలోను ఆ కష్టంలోను యేసు ప్రభువారు భయభక్తులు కలిగి తన తండ్రికి అప్పచెప్పి, ఇదిగో ప్రభువా, ఇదిగో నువ్వు నన్ను పంపించావు, ఇదిగో నేను వచ్చాను. కన్నీరు కాలుస్తూ చెప్పుకుంటాడు తండ్రికి, ఇదిగో వీరు ఇలా అంటున్నారు, వారు అలా అంటున్నారు, అయినా కానీ నీ చిత్తమే జరుగుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన చిన్నప్పుడు అదే చెప్పుకుంటాడు, పెద్ద అయినా కూడా అదే చెప్పాడు, సిలువ ఎక్కక ముందు కూడా అదే చెప్పాడు. గొల్గొతా కొండకి వెళ్ళిన తర్వాత ఆయన ఒకలాగా టెన్షన్ ఫీల్ అయిపోయి ఆయన ఏమన్నాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్రను నా నుంచి తొలగించు. దేవునికి స్తోత్రం. ఆయన పాత్ర అని ఉద్దేశించింది ఆయన మీద పడే దెబ్బల గురించి కాదు, ఆయన తల మీద పెట్టే కిరీటం, ముళ్ళ కిరీటం గురించి కాదు, ఆయన కొరడాలతో కట్టబోయే దెబ్బల గురించి కాదు ఆయన మాట్లాడింది. ఆయన మాట్లాడింది ఈ కప్పు అన్నది, ఈ పాత్ర అన్నది, ఈ లోకపు శ్రమ, ఈ లోకపు పాపపు ఆ ఎఫెక్ట్ బాగా అర్థం చేసుకోండి. ఈ లోకపు పాపాలన్నీ కూడా ఆయన మీద మోపబడబోతున్నాయి. ఈ లోకపు శిక్ష ఆయన అనుభవించబోతున్నాడు. అతి పెద్ద పాత్ర, మొయ్యలేనటువంటి పాత్ర, ఈ లోకంలో పాపమంతా ఆయన మీద వెయ్యబడబోతున్నప్పుడు దాన్ని గురించి తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్రను నా నుంచి తొలగించు, అయినా కానీ నీ చిత్తమే జరుగుగాక. దేవునికి స్తోత్రం. మానవ బలహీనతలు, శ్రమల్లో ఈ విధంగా ఒక్కొక్కసారి మనం దేవుడి నుంచి దూరం అయిపోవడానికి అవకాశం లభిస్తుంది. కానీ అప్పుడే మనం రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది, అప్పుడే మనం దాన్ని గుర్తించవలసిన అవసరం ఉంది. వెంటనే మనల్ని మనం సరిచేసుకుని దేవుని చిత్తానికి మన జీవితాన్ని అప్పచెప్పవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. శ్రమల్లోను కష్టంలోను ఇలాంటి బలహీనతల్లో మనం సడన్ గా అయ్యో ఎందుకు నాకు ఈ కష్టం, దేవుడికి రోజు ప్రార్థన చేస్తున్నానే, దేవుడు నమ్ముకున్నానే, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నానే, అయినా సరే ఈ శ్రమ ఎందుకు అనే భావం వచ్చింది అంటే ప్రియులరా, మనం దేవుడి నుంచి దూరం అయిపోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ దాన్ని మనం గుర్తించవలసిన అవుతుంది. ప్రభు అదే గుర్తించాడు. తన బలహీనతలో ఆయన పూర్తి మానవుడిగా ఉన్నాడు కాబట్టి తనకు వచ్చినటువంటి మానవ బలహీనతను వెంటనే గుర్తించి, అయినా కానీ ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, నా చిత్తం కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన జీవిత కాలంలో అనేకమైన శ్రమలు అనుభవించాడు, అనేక బలహీనతలను ఆయన ఎదుర్కొన్నాడు. ఆ బలహీనతలో కూడా తను బలం పొందుకొని ఆయన ముందుకు వెళ్ళిన సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. అంటే